హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ద డేట్ స్వప్న 747 బ్లాగ్స్. ఈరోజు అయితే మా బావ పొద్దున్నే రెడీగా మనం బయటకు వెళ్దాం అనేసాడు. అంతే, ఎందుకు ఏమిటి అని అడగకుండానే రెడీ అయితే బండి ఎక్కేసాను. బయటికి వెళ్ళే టైంలోనైతే అడిగాను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని. ఇంట్లో ఉండి రోజు బోర్ కొడుతుంది అంటున్నావు కదా, అందుకే నిన్ననే టికెట్స్ బుక్ చేశాను, సినిమాకి అయితే వెళ్తున్నామని అయితే చెప్పేశాడు. అదేంటి మరి ముందే చెప్పొచ్చు కదా అంటే, ఎందుకు సర్ప్రైజ్ ఇద్దామని అయితే అనుకున్నా అన్నాడు. హన్మకొండలో ఉన్న అమృత థియేటర్కి అయితే వచ్చేసాము. అఖండ 2 మూవీ చాలా బాగుంది. మన బాలయ్య డ్యాన్స్ మనకు తెలిసిందే కదా, సూపర్ ఎక్సలెంట్గా అయితే చేశాడు. సినిమా చాలా బాగుంది, కానీ ఈ నరకోడాలు చంపుకోవడాలు లేకుండా బాగుంది అనిపించింది. అంటే ఈవినింగ్ అయితే వచ్చేసాము. రాగానే ఏదైనా టేస్టీగా తినడానికి అయితే చేసేయని అనేసాడు. అంతే, నాకైతే ఈ మధ్యలో ట్రెండ్ అవుతుంది కదా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్, అయితే అదే ట్రై చేయాలనిపించింది. అంతే, దాన్ని అయితే ట్రై చేశాను. గొప్పగా టేస్ట్ అయితే ఏం లేదు, రెగ్యులర్గా మనం వేసుకున్న ఆమ్లెట్ లాగానే ఉంది, కానీ చాలా బాగానైతే వచ్చింది. కొంచెం టర్న్ చేసేటప్పుడే చాలా ఇబ్బందిగా అనిపించింది, కానీ సూపర్గా ఉంది. ఎగ్ కొంచెం కొంచెం రోస్ట్ చేసి వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. కొంచెం కొత్తగా వెరైటీగా ట్రై చేస్తామని అయితే అనిపించింది. టేస్ట్ అయితే మనం రెగ్యులర్గా వేసుకున్న ఆమ్లెట్ లాగానే ఉంది. కొంచెం పఫీగా మంచిగా నీట్గా అయితే సూపర్గా వచ్చింది. చూడండి మీరే, ఇంకా అలా కొంచెం పైన వేసుకొని, అది పలుచగా ఉంది కాబట్టి కొంచెం టర్న్ చేయడానికి ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా, కానీ ఈజీగానే టర్న్ చేసిన. చూడండి ఎంత మంచిగా ఫ్లఫీగా చాలా బాగా అయితే వచ్చేసింది. షేప్ అటు ఇటు అయినా మంచిదే, కానీ టేస్ట్ అయితే మంచిగా ఉన్నది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎగ్ ఆమ్లెట్ అయితే ఎంత మంచిగా, చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.